హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. ఈరోజు నేను మీకు చార్కోల్ చికెన్ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తాను. చార్కోల్ చికెన్ ఫ్రై చేయడానికి కావాల్సినటువంటి పదార్థాలు: నేను ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను. ఒక 2 నిమ్మకాయలు రసం పిండుకుని ఈ విధంగా పెట్టుకున్నాను. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఎగ్ ఈ విధంగా చేసుకున్నాను. బొగ్గు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో చికెన్ వేసుకోవాలి. దాంట్లో ఈ నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. ఎగ్గరి కూడా వేసుకోవాలి. దాంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. తగినంత కారం కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట అయిపోయిందండి. స్టవ్ పై పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి. ఒక పక్క వేగిన తర్వాత మరొక పక్క కూడా వేపుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూడండి, ఈ విధంగా వేపుకోవాలి. తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా అన్నీ వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బొగ్గు పెడుతున్నాను. స్టవ్ వెలిగించుకొని బొగ్గుని కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా కాల్చుకోవాలి. దీన్ని ఒక చిన్న గిన్నెలో పెట్టుకొని మనం ముక్కలు డీప్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి, ఆ గిన్నెలో పెట్టుకోవాలి. దానిపైన కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఈ విధంగా పొగ వస్తుంది కదండి, మూత పెట్టేయాల. కొద్దిసేపు ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసేసుకుని ఆ బొగ్గును కూడా తీసి పక్కన పెట్టుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో రుచికరమైనటువంటి చార్కోల్ చికెన్ ఫ్రై తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.